ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. ప్రస్తుతం నేను హైదరాబాద్ అవుట్స్కట్స్ లోని చిత్రమందిర్ స్టూడియోలో ఉన్నాను. ఏ సాంగ్ చేసినా, ఏ హీరోకి కొరియోగ్రఫీ చేసినా ఆ సాంగ్ హిట్ అవ్వాల్సిందే. మరెవరో కాదు, కొరియోగ్రాఫర్ కమ్ డాన్స్ మాస్టర్ విజయ్ పోలాకి గారు. ఇండస్ట్రీలో మీ గురించి ఒక టాక్ ఉంది, ఏ హీరోకి ఏ సాంగ్ కి మీరు కొరియోగ్రఫీ చేసినా అది హిట్ అవుతుంది అని. పుష్ప 1 అలాగే పుష్ప 2 రెండిట్లో కూడా మీరు ఆ మాటను నిజం చేసుకున్నారు. ఫోక్ సాంగ్స్ కి డాన్స్ బాగా చేస్తారు మీరు, డాన్స్ కంపోజింగ్ కూడా చాలా బాగుంటుంది. నాది నక్కిలిసి గొలుసు. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మెగాస్టార్ చిరంజీవి, నయనతార హీరో హీరోయిన్స్ గా యాక్ట్ చేస్తూ, అలాగే అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వస్తున్న మన శివశంకర్ వరప్రసాద్ గారు సినిమా కోసం నాతో పాటు మీరందరూ కూడా ఎంతో వెయిట్ చేస్తున్నారని తెలుసు. ఆ సినిమాలోని మీసాల పిల్ల సాంగ్ రిలీజ్ అయింది. ఇంతకీ మీసాల పిల్ల సాంగ్ కొరియోగ్రాఫర్ ఎవరో తెలుసా? ఆయన ఏ సాంగ్ చేసినా, ఏ హీరోకి కొరియోగ్రఫీ చేసినా ఆ సాంగ్ హిట్ అవ్వాల్సిందే. తనే మరెవరో కాదు, కొరియోగ్రాఫర్ కమ్ డాన్స్ మాస్టర్ విజయ్ పోలాకి గారు. ప్రస్తుతం నేను హైదరాబాద్ అవుట్స్కట్స్ లోని చిత్రమందిర్ స్టూడియోలో ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ వడ్డే నవీన్ గారు హీరో కమ్ ప్రొడ్యూసర్ గా చేస్తున్న ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు సినిమా షూటింగ్ జరుగుతుంది. ఆ సినిమాలోని సాంగ్స్ కి కూడా విజయ్ గారే కొరియోగ్రాఫర్. ప్రస్తుతం నేను ఆ షూటింగ్ లొకేషన్కి వచ్చాను. ఆయన సాంగ్కి కొరియోగ్రఫీ చేస్తూ చాలా బిజీగా ఉన్నారు. లంచ్ బ్రేక్ ఈ టైంలో మనం ఆయనతో మాట్లాడి తన కెరీర్ గురించి, అలాగే మీసాల పిల్ల సినిమా సాంగ్ గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే విజయ్ గారు. నమస్తే అండి. థ్యాంక్ యూ అండి, మీరు చాలా బిజీగా ఉన్నారు, నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఏంటి చాలా హడావిడి కనిపిస్తుంది, అన్ని బస్సులు కనిపిస్తున్నాయి. వడ్డే నవీన్ గారి సాంగ్ జరుగుతుంది కదా? అవునండి. ముందు ఆ సినిమా విశేషాలు చెప్తారా? యాక్చువల్లీ ఈ మూవీలో ఫస్ట్ ఒక సాంగ్ చేసామండి. అది చేసిన తర్వాత సార్కి బాగా నచ్చి అండ్ సింగిల్ కార్డ్ చేయడం జరుగుతుంది. యాక్చువల్లీ సినిమా మొత్తం నేనే చేస్తున్నాను అండ్ అలాగే బాగా జరుగుతుందండి. సార్ కూడా చాలా రోజుల తర్వాత కంబ్యాక్ ఫిలిం కాబట్టి అండ్ ఆయన కూడా చాలా బాగా కష్టపడుతున్నారు, చాలా బాగా చేస్తున్నారు, చాలా గ్రేస్గా చేస్తున్నారు, చాలా బాగా అనిపించింది. నిజంగా 90s లో ఒక ఊపు ఊపారు వడ్డే నవీన్ గారు. అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు కూడా అలాగే అనిపించారు. డాన్స్ కూడా అలాగే చేస్తున్నారా? అవునండి, అవునండి, ఇంకా బాగా చేస్తున్నారు. ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు సినిమాలో ఎన్ని సాంగ్స్ ఉన్నాయి? 4 సాంగ్స్ అండి. మీసాల పిల్ల ప్రోమో రిలీజ్ చేశారు, అద్దిరిపోయింది. దాని మీద నేను చాలా వీడియోస్ కూడా చేశాను. ఆ తర్వాత ఇప్పుడు సాంగ్ కూడా రిలీజ్ చేశారు. చిరంజీవి గారికి ఒక డాన్స్ కంపోజింగ్ అంటే మాటలు కాదు. ఆ ఆఫర్ వచ్చినప్పుడు మీకు ఏమనిపించింది? చాలా చాలా హ్యాపీ అనిపించిందండి. అంటే మెగాస్టార్ చిరంజీవి గారు అంటే ఆయన ఒక శిఖరం. సో ఆ శిఖరానికి నేను అంటే స్టెప్స్ నేర్పించడం అంటే నేను ఎంతో అదృష్టం చేసుకున్నాను. సో ఆయన దగ్గర నుంచి అలా అవకాశం రావడం అండ్ ఆ అవకాశం రావడం మెయిన్ కారణం అనిల్ రావిపూడి గారు అండి. సో అలా నాకు ఆ సాంగ్ రావడం, సాంగ్ వచ్చిన వెంటనే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన చూసుకుంటే పెరిగాను నేను. సో అలాంటిది ఆయన కొరియోగ్రఫీ చేసే అవకాశం నాకు రావడం ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. ఇంతకీ మీసాల పిల్ల సాంగ్ ప్రోమోలో ఒక స్పెషాలిటీ ఉందండి. నయనతార అలాగే చిరంజీవి గారి మధ్య కొన్ని డైలాగ్స్ వస్తాయి, ఆ తర్వాత సాంగ్ వస్తుంది. ఒక్కసారి ఆ డైలాగ్స్ అండ్ ఆ సాంగ్ మీరు పాడితే వినాలని ఉంది. డైలాగ్స్ చెప్పండి. లేదండి, మా గురువు గారు చేశారు, బాస్ చేశారు. మేము బాస్ చేస్తేనే మేము ఎంజాయ్ చేస్తాం. డెఫినెట్ గా మేము బాస్ చేస్తేనే చూడాలనుకుంటాం మేము. లేదు లేదు అంటే ఆ డైలాగ్స్ కూడా మీరే కంపోజ్ చేశారా? నార్మల్ గా డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు. ఆ తర్వాత ఇక సాంగ్, అయితే ఆ సాంగ్ కోసం మీరేమన్నా స్పెషల్ గా ప్రాక్టీస్ చేశారా అండి? అయ్యో చేసామండి. ఆల్మోస్ట్ 10 days వరకు మేము ప్రాక్టీస్ చేసాం. చేసి కొన్ని స్టెప్స్ అనుకున్నాం. సో ఏదైనా స్పెషల్ గా ఉండాలి అంటే బాస్ చేస్తే డెఫినెట్ గా ఏదైనా స్పెషల్ గా ఉండాలి, ఎప్పటికీ నిలిచిపోవాలి అనేటట్టు చేసాం. బట్ ఈరోజు ఆ కర్చీఫ్ స్టెప్ అవని అండ్ ఇంకా చాలా ఉన్నాయి, మూవీలో చూస్తారు. అండ్ నెక్స్ట్ వైలెన్స్ స్టెప్ అవని, ఇలా ఈ స్టెప్స్ అన్నీ బాగా ఎంజాయ్ చేస్తారు. అంటే ఈవెన్ థియేటర్లో కూడా ఫుల్ సాంగ్కి ఖచ్చితంగా బ్లాస్ట్ అవుతుంది.
బాస్ సాంగ్ కి కంపోజ్ చేయడం అంటే చిన్న విషయం కాదు, అది ఎప్పటికీ Definitely. నిలిచిపోవాలి అనుకున్నాను అన్నారు కదా. Yeah. మీ ఇన్స్పిరేషన్ ఏంటంటే ఆ సాంగ్ లో, ఎందుకంటే కర్చీఫ్ స్టెప్ ఒకటి ఉంది, వైలెన్స్ స్టెప్ ఉంది కదా, దాన్ని ఎలా కంపోజ్ చేశారు? నాకేంటంటే బాస్ తో చేసామంటే ఏదైనా స్పెషల్ గా ఉంటే బాగుంటది అనిపించింది. Mm. సో అలా అంటే ఈ సాంగ్ ఏంటంటే అండి, ఒక మొగుడు పిల్లల మధ్య జరిగే సాంగ్ అండి. సో ఆ సాంగ్ ని అంటే ఈవెన్ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేసేలా ఉండాలి. ఏదైనా రిలేటెడ్ గా అంటే వాళ్ళ పాకెట్స్ లో అని అండ్ ఏమైనా అక్కడున్న రోడ్డు మీద థింగ్స్ ఏమైనా ఉంటే ఆ థింగ్స్ తో అవ్వని, ఒక రోజ్ ఫ్లవర్ ఉంటే రోజ్ ఫ్లవర్స్ తో అవ్వని, అండ్ ఇప్పుడు పాకెట్ లో కర్చీప్ ఉంటే కర్చీప్ తో ఆవిడ అంటే వైఫ్ అనే ఆవిడ బాగా కోపంగా తిట్టేటప్పుడు ఆయనకి చెమటలు వచ్చి తుడుచుకుంటే ఆయన స్టెప్ చేస్తే బాగుంటది కదా, అలా అలా అంటే అసలు ఒకవైపు డాన్స్ చేయాలి, ఇంకొక వైపు కామెడీ పండించాలి, Yeah. అదే కదా మీకు టార్గెట్. అసలు ఒక రకంగా మీకు ఛాలెంజింగ్, అవును. అయినా బాగా చేశారు దాన్ని. ఈవెన్ స్పాట్ లో కూడా ఆయనకి 70 years లేకపోతే 45 years 50 years చేస్తారు. ఆయన అంత ఎనర్జీగా ఉంటారు. నార్మల్గా మన 70 years అంటే మనం చాలా మందిని చూస్తున్నాం, నడవడానికే చాలా ఇబ్బంది పడతాం. Yes. అలాంటిది అంత టైమింగ్ లో ఆయన అంత డాన్స్ చేయడం అనేది అంత ఈజీ కాదండి. ఇంతకీ ఆ సాంగ్ షూటింగ్ ఎన్ని రోజులు నడిచిందండి? 5 days జరిగింది. ఎక్కడ లొకేషన్స్ ఎక్కడ? ఇక్కడండి మన అల్యూమినియం ఫ్యాక్టరీ. ఓ, హైదరాబాద్ లోనే షూట్ హైదరాబాద్. చేశారు. Yeah. కానీ సూపర్ గా ఉన్నాయి లొకేషన్స్. అయితే చిరంజీవి గారితో చేస్తున్నప్పుడు ఆయన నుంచి ఏదైనా కాంప్లిమెంట్ గానీ ఏదైనా వచ్చిందా? ఏమన్నారు ఇంతకీ ఆ సాంగ్ మొత్తం ఫినిష్ అయ్యాక చూసుకుని? చాలా బాగా కాంప్లిమెంట్ వచ్చిందండి. అబ్బాయి చాలా బాగా చేస్తున్నాడు అని చెప్పారు అనమాట. సో నాకు కూడా గుడ్ అమ్మా, వెరీ గుడ్, చాలా బాగా చేసావు అండ్ బాగున్నాయి, స్టెప్స్ అన్ని చాలా బాగున్నాయని బాస్ చెప్పడం జరిగింది. ఇంకా అంతకన్నా ఏం కావాలండి, బాస్ దగ్గర నుంచి అలా చెప్తే ఒక అవార్డు వచ్చినంత ఆనందం. విజయ్ గారు, ఇండస్ట్రీలో మీ గురించి ఒక టాక్ ఉంది, ఏ హీరోకి ఏ సాంగ్ కి మీరు కొరియోగ్రఫీ చేసినా అది హిట్ అవుతుంది అని. పుష్ప 1 అలాగే పుష్ప 2 రెండిట్లో కూడా మీరు ఆ మాటను నిజం చేసుకున్నారు. పుష్ప 1 లో కూడా ఊ అంటావా మామ ఉలిక్కి పడతావా మీరే కదా చేసింది. అవునండి, అవునండి. అయితే హీరోస్ కి డాన్స్ కంపోజ్ చేయడం వేరు, హీరోయిన్స్ కి డాన్స్ కంపోజ్ చేయడం వేరు. సమంతకి ఎలా డాన్స్ కంపోజ్ చేశారు అంటే ఏదో ఒకటి ఆలోచిస్తారు కదా ఒక అవునండి, హీరోయిన్ కి డాన్స్ అవునండి, కంపోజిషన్ అంటే. డెఫినెట్ గా అప్పుడు చేసినప్పుడు ఏంటంటే ఏదైనా ఆవిడ చేస్తే స్పెషల్ గా ఉండాలి అండ్ స్పెషల్ సాంగ్ అది. సో డెఫినెట్ గా బన్నీ గారు అండ్ సమంత గారు మంచి డాన్సర్స్. సో వాళ్ళిద్దరి మధ్య చేయించాలంటే ఏదైనా కొత్తగా ఉండాలనుకుని చాలా చేసాం. సో అది జనాలు కూడా అలాగే ఆకట్టుకున్నారు. అలాగే పుష్ప 2 లో కూడా జాతర సాంగ్ మీరే, గంగమ్మ జాతర అవునండి, సాంగ్ అవును. కూడా మీరే కంపోజ్ చేశారు. అవును, ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి. డెఫినెట్గా అండి. బన్నీ గారికి అయితే అసలు నెక్స్ట్ లెవెల్. అలా అంటే అంత మంచి పర్ఫార్మర్, అంత మంచి డాన్సర్ ఉంటే ఆటోమేటిక్గా మనకి ఏదో చేయాలనిపిస్తుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు చిరంజీవి గారిది కూడా అంతే కదా. చిరంజీవి గారు లాంటి ఒక సూపర్ డాన్సర్, అంటే ఆయన డాన్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఒక నటరాజ స్వామి అంత, అంటే గాడ్ ఆఫ్ డాన్స్ అంటాం. యా, అండ్ ఊరికే మెగాస్టార్ గారిని ఊరికే కాదు, ఒక గాడ్ ఆఫ్ డాన్స్, ఆయన ఒక శిఖరం. అంత మంచి వాళ్ళు ఉంటే మనం ఆటోమేటిక్గా బెస్టే వస్తుందండి. అవుట్పుట్ కూడా బెస్టే వస్తుంది, మన క్రియేటివిటీ కూడా బెస్టే వస్తుంది. పలాస సినిమాలోని నాది నెక్కిలేసి గొలుసు అని మీ అందరికీ గుర్తుండే ఉంటుంది కదా. ఆ సాంగ్ కి కంపోజిషన్ చేసింది కూడా కొరియోగ్రాఫర్ విజయ్ మాస్టరే. మీది కూడా శ్రీకాకుళం కదండి, ఉత్తరాంధ్ర. ఫోక్ సాంగ్స్ కి డాన్స్ బాగా చేస్తారు మీరు, డాన్స్ కంపోజింగ్ కూడా చాలా బాగుంటుంది. నాది నెక్కిలేసి గొలుసు చేస్తున్నప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? నక్లీస్ గోల్స్ అవన్నీ, లింగిడ్ లింగిడ్ అని, కళాజోడు కాలేజ్ పాప అని, ఇలా మొన్న రీసెంట్ గా వచ్చిన వైబ్ ఉంది బేబీ. యా, అంటే ఇలా చాలా దేవుడి దైవాల అన్ని సాంగ్స్ అలా హిట్ అవ్వుకుంటూ వచ్చాయండి. మనకు వచ్చిన సాంగ్ బెస్ట్ చేసుకుంటూ వెళ్ళడమే మన పని చేసుకుంటూ వెళ్తే అన్ని ఆటోమేటిక్ మంచి జరుగుతాయి. మిరాయి సినిమా సూపర్ సక్సెస్ అయింది. మీరు చేసిన అసలు వైబ్ ఉంది బేబీ సాంగ్ అయితే ఇప్పటికి కూడా వైబ్రేషన్స్ ఇస్తూనే ఉంది. కాకపోతే సినిమాలో ఆ సాంగ్ లేకుండా పోయింది, ఏమనిపించింది మీకు? డెఫినెట్ గా అండ్ నేను ఎప్పుడు ఏదైనా బిలీవ్ చేస్తానంటండి, ఒకటి సినిమాకి ఏం కావాలో, ఏది ఇంపార్టెంటో అది ఉంటే బాగుంటది. సినిమా మెయిన్ మాట్లాడే సినిమా అది. సో సినిమాకి ఏం కావాలో అది ఉంటే చాలు.
సినిమా ఇండస్ట్రీ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుందండి. ఇవాళ పిలిచే అవకాశాలు ఇచ్చిన వాళ్ళే రేపు మనం వెళ్ళి అడిగినా కానీ అవకాశాలు ఇచ్చే ఉండదు. దానికి చెప్పలేం కూడా మనం ఎలా ఉంటుంది ఫ్యూచర్ అనేది. అసలు ఒక సినిమా కొరియోగ్రాఫర్ కావాలి అని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలని ఎందుకు అనుకున్నారు? అంటే చిన్నప్పటి నుంచి అది ఆశ అండి. అండ్ చిరంజీవి గారిని చూస్తూ నేను డాన్సులు నేర్చుకోవడం, ఇక్కడికి రావడం. సో ఈరోజు ఇక్కడ దాకా రావడం ఐఎమ్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. చాలా మంది డాన్స్ మాస్టర్స్ ని మీ ఇన్స్పిరేషన్ ఎవరు అనగానే మెగాస్టార్ చిరంజీవి అంటారు, తర్వాత ప్రభుదేవ గారు, లారెన్స్ గారు. వాళ్ళతో మీ అనుబంధం ఏంటి? లారెన్స్ మాస్టర్ అంటే నేను చిన్నప్పుడు లారెన్స్ మాస్టర్ సాంగే, అదే చిరంజీవి గారిది దాయి దాయిదమ్మ, ఆ సాంగ్ కోసమే 22 సార్లు చూసానండి సినిమా. సో అలాంటిది లారెన్స్ మాస్టర్తో కూడా నేను వర్క్ చేయడం జరిగింది ఇంతకుముందు. సో మళ్ళీ ఇప్పుడు తెలీదు, ఇంక ఫ్యూచర్ చూడాలి. అయితే మామూలుగా ఒక సినిమా సాంగ్ అనగానే సూపర్ గా అనిపిస్తుంది స్క్రీన్ మీద. కానీ ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు అర్థమైంది, ఒకవైపు మండు టెండ, ఇంకోవైపు ఎక్కడ చూసిన జనం, ఆకలేస్తుంది, చెమటలు కారిపోతున్నాయి, కానీ మళ్ళీ మేకప్లు అన్ని చక్కగా సర్దేసుకుంటూ ఎక్కడికక్కడ నవ్వుతూ చక్కగా రికార్డింగ్ అనేది చేస్తున్నారు. మీకేమనిపిస్తుంటుందండి లొకేషన్ లో ఉన్నప్పుడు? షార్ట్ కోసం మనం ఇక్కడ ఇంత కష్టపడతాం. సో కొన్నిసార్లు సినిమాలో ఆ సినిమా వర్కౌట్ అవ్వకపోతే చాలా ఈజీగా అనేస్తారు అది బాగాలేదు అని. బట్ ఏంటంటే ఇక్కడ ఒక షార్ట్ కోసం ఎంత కష్టపడుతున్నాం ఎగ్జాంపుల్ మీరు చూస్తారు కాబట్టి మీకు తెలుసు. సో అది ఆడియన్స్కి అవసరం లేదు, బట్ ఏదైనా ఫైనల్గా ఒక అవుట్పుట్ అండి. అవుట్పుట్ కోసం కష్టపడతాం, ఆ అవుట్పుట్ జనాలకి నచ్చేలా చేయాలనుకుంటాం. దానికోసమే కష్టపడేది. ఇంతకీ మీ కొరియోగ్రఫీ ఫీల్డ్ లో కాంపిటీషన్ అనేది ఎలా ఉంటుంది? మామూలుగా అందరికి ఉండే కాంపిటీషన్ అండి. అన్ని దగ్గర కాంపిటీషన్ ఉంటుంది. మన పని మనం బెస్ట్ ఇస్తున్నామా లేదనేది ఇంపార్టెంట్. ఫైనల్ గా మన శివశంకర వరప్రసాద్ గారు అలాగే మీసాల పిల్ల సాంగ్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఆడియన్సే ఈరోజు ప్రోమోకి అన్ని రీల్స్ చేయడం అనేది అంత ఈజీ కాదండి. మామూలుగా ఏంటంటే ప్రోమోకి అన్ని రీల్స్ ఎవరు చెయ్యరు, ఏ ప్రమోషన్ లేకుండా ఏం లేకుండా. అలాగే ఇప్పుడు ఫుల్ సాంగ్ కూడా రిలీజ్ అయింది. సో దానికి కూడా మంచి అప్రిషియేషన్ వస్తుంది. అసలు వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ లక్కీ అనుకుంటున్నాను. డెఫినెట్గా థియేటర్లో ఆడియన్స్ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. మీరు చాలా బిజీగా ఉన్నా కానీ మాకు ఇంటర్వ్యూకి టైం ఇచ్చారు. మీరు ఇలాంటి సక్సెస్లు ఎన్నో అందుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఇంతకీ మీ బర్త్డే కదా, బిలేటెడ్ హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చూసారు కదా, సక్సెస్ వచ్చిన తర్వాత అందరూ మెచ్చుకుంటారు, అందరూ వస్తారు, కలుస్తారు, మన గురించి గొప్పగా చెప్తారు. కానీ ఈరోజు ఈ విజయ్ పోలాకి గారు లాంటి వారు ఈ సక్సెస్ని అందుకున్నారు అంటే దాని వెనక ఎంతో కష్టం ఉంది. ఆయన ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈరోజు అందలానికి ఎక్కారు. మెగాస్టార్ చిరంజీవి లాంటి వారికి, అలాగే మీసాల పిల్ల లాంటి అద్భుతమైన సాంగ్కి కొరియోగ్రఫీ చేయడం అంటే మాటలు కాదు. ఇలాంటి ప్రాజెక్ట్స్ ఆయనకి మరిన్ని రావాలని కోరుకుందాం.